హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రియా చౌదరి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేంటి బ్యాగ్ ప్యాక్ చేస్తున్నా అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నేనైతే సింపుల్గా డైలీ వేర్ వేసుకోవడానికి ఎక్కువ టాప్స్ ప్లస్ బయట ఎక్కడన్నా వెళ్తే వేసుకోవడానికి సింపుల్ అండ్ అకేషనల్గా వేసుకుని సెట్స్ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత నైట్ డ్రెస్సెస్ కామన్. సో ఈ సైడ్ పార్టీషన్ జిప్లో అయితే కొన్ని పెయిర్ ఆఫ్ సాక్సెస్ అండ్ కర్చీఫ్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఎలాగో బయట వెళ్తే జీన్స్లు వేస్తాం, షూస్ వేస్తాం. షూస్ ఉన్నప్పుడు సాక్స్ లేకుంటే ఎట్లా చెప్పండి? ఏంటి ఇన్ని కర్చీఫ్లు పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారా? నేనైతే రోజు నాప్కిన్స్ యూజ్ చేసే అలవాటు ఉంది. సో కాబట్టి నాప్కిన్స్ అయితే అన్ని పెట్టుకున్నాను. అండ్ ఆల్సో నేను కోల్డ్ ఎఫెక్ట్ అయ్యే పర్సన్స్లో నెంబర్ 1 ఎవరు ఉంటారంటే అది నేనే, కాబట్టి తప్పలేదు. మనం ఎంత కష్టపడి ప్యాక్ చేసినా చివరికి మమ్మీ వాళ్ళ చేతులు పడకపోతే ఆ పని అవ్వదు కదా. నేను చేసే ప్యాకింగ్ చూసి మా అమ్మ నువ్వేం చేస్తావు, పక్కకు పో, నీ వల్ల అవ్వదులే, ఇట్లయితే నేను ఇంకో 10 బ్యాగులు పెట్టాలి నీకు అనేసి ఇంకా మమ్మీ అయితే ప్యాక్ చేస్తున్నారు నా కోసము. ఇంకా చెప్పలేదు కదా ఎక్కడికని. నేనైతే ఇంటర్న్షిప్ కోసం బెంగళూరుకి వెళ్తున్నాను 3 months. అందుకోసం ఈ ప్యాకింగ్ అంతా. ఇదంతా ఇంకా అందరికీ కావాల్సిన స్టేషనరీ స్టఫ్. ఓడోమస్ ఎక్కడికి పోయినా తప్పదు, తెలిసిందే కదా. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందంటే దోమలు ఖచ్చితంగా మనల్ని వదలవు. నాదైతే ఓ పాజిటివ్ కాబట్టి ఎక్కడికి పోయినా ఓడోమస్ అనేది ఫస్ట్ ప్రయారిటీలో ఉంటుంది. ఇంకా కోల్డ్తో ఎక్కువ ఎఫెక్ట్ అవుతానని చెప్పా కదా, అందుకోసమే ఈ ట్యాబ్లెట్ సెట్ అంతా నా కోసం మమ్మీ ముందుగానే అరేంజ్ చేసి పెట్టారనమాట. ఏంట్రా పాలు పొడి తింటారు చిన్నపిల్ల అనుకుంటున్నారా? నాకు అదో పిచ్చిలేండి, స్వీట్స్ అంటే ప్రాణం, అందులో ఇదొకటి. ఆర్గనైజర్ చూపిగానే జ్యువెలరీ లేకుంటే మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనుకున్నారా? నాకు అలాంటి అలవాట్లు లేవులేండి. అందుకోసమే ఇంకా మినిమం బేసిక్గా కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్, ప్లక్కర్స్ అవి అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే మమ్మీ నా కోసం అని చెప్పి పొడులు చేస్తున్నారు. ఇంట్లోనే మనం 1000 రకాల రుచులు కోరుతాము, అలాంటిది ఇంకా బయట వెళ్తున్నామంటే వాళ్ళ ప్రిపరేషన్స్ వాళ్ళు చేసిస్తారు కదా. ఇదైతే నేను స్టార్ట్ అయ్యే రోజు నైట్ ఎప్పుడు తినేటప్పుడు కుక్కలతో ఆడుకోవడం అనేది అలవాటు అయిపోయింది. కానీ వదిలేసి వచ్చేసినామంటే చాలా బాధేసింది, కానీ తప్పదు కదా. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.